हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం పిక్నిక్ కి వెళ్దాము అనేటువంటి టాపిక్ మీద బ్రదర్ అండ్ సిస్టర్ ఎలా మాట్లాడుకున్నారనేది చూద్దాం. అను, ఈ ఆదివారం మనం పిక్నిక్ కు వెళ్దామా? రాహుల్ అంటున్నాడు. అను, ఇస్ రవివార్ హమ్ పిక్నిక్ పర్ చలే క్యా? అను, ఇస్ రవివార్ ఈ ఆదివారం మనము పిక్నిక్ పర్ పిక్నిక్ కు చలే క్యా వెళ్దామా? అవును అన్నా, ఇది చాలా మంచి ఆలోచన. అను, हाँ भैया, यह बहुत अच्छा विचार है. విచార్ అంటే తెలుగు విచారము కాదు, హిందీ మే ఆలోచన, థింక్, థాట్. హా భయ్యా, యహ బహుత్ అచ్చా విచార్ హై. ఇది చాలా మంచి ఆలోచన. నువ్వు ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నావు? రాహుల్ ని అనూసే పూఛా. राहुल ने अनु से पूछा कि तुम किस जगह जाना चाहती हो? तुम किस जगह जाना चाहती हो? किस जगह ये ప్రదేశానికి, వెళ్ళాలని, జానా చాహతీ హో, చాహనా అంటే అనుకోవడం. నాకు సరస్సు పక్కన ఉన్న పార్క్ ఇష్టం. అనునే రాహుల్ సే కహా. అను రాహుల్ తో చెప్పింది, ముझे झील के पास वाला पार्क पसंद है. मुझे झील के पास वाला पार्क पसंद है. నాకు సరస్సు పక్కన ఉన్న పార్క్ ఇష్టం. అక్కడ పిల్లల కోసం ఆడడానికి కూడా స్థలం ఉంది. రాహుల్ నే అను సే కహా. రాహుల్ అనుతో చెప్పాడు, వహా बच्चों के खेलने के लिए भी जगह है. वहां बच्चों के खेलने के लिए भी जगह है. మనము అక్కడ సౌకర్యంగా కూడా కూర్చోవచ్చు. అను, और हम वहां మరియు మనము అక్కడ आराम से सौकर्यंगा बैठ भी सकते हैं. उस पार्क में हम आराम से बैठ भी सकते हैं. సౌకర్యంగా కూర్చోవచ్చు. రాహుల్, అమ్మా నాన్నకి కూడా తాజా గాలి ఇష్టం ఉంటుంది. మమ్మీ పాపా కో భీ తాజీ హవా అచ్చి लगेगी. पार्क, झील, तो फिर वहां का माहौल बहुत सुहावना, ఓకే నా, చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. సో మమ్మీ పాపా కో భీ తాజీ హవా అచ్చి लगेगी. భోజనం ఏం ఏర్పాటు చేద్దాం? అను, खाने का क्या इंतजाम करेंगे? खाने का क्या इंतजाम करेंगे? ఇంతజాం అంటే అరేంజ్ చేయడం, ఏర్పాట్లు చేయడము. ఓకే, తినడానికి ఏం ఏర్పాట్లు చేద్దాం? రాహుల్, అమ్మకు చెప్పి కొంత లైట్ ఫుడ్ తయారు చేయించుకుందాం. మమ్మీ సే కహేంగే కి, మమ్మీకి చెప్పి కుచ్ హల్కా ఖానా బనా దే. హల్కా, లైట్ ఫుడ్, నాట్ హెవీ కాకుండా. మమ్మీ సే కహేంగే కి, మమ్మీకి చెప్దాము, కుచ్ హల్కా ఖానా బనా దే, కొంచెం లైట్ ఫుడ్ తయారు చేయమని. నేను పండ్లు మరియు స్నాక్స్ ప్యాక్ చేస్తాను. అనునే రాహుల్ సే కహా కి मैं फल और स्नैक्स पैक कर लूंगी. मैं फल और स्नैक्स
पैक कर लूंगी నేను పళ్ళు మరియు స్నాక్స్ ప్యాక్ చేస్తాను. और राहुल నీటి బాటిల్స్ తీసుకోవడం మర్చిపోకు వాటర్ బాటిల్స్. ओके फिर राहुल ने अनु से कहा कि पानी की बोतलें लेना मत भूलना. पानी की बोतलें लेना మత్ భూలునా నీటి బాటిల్స్ తీసుకోవడం మర్చిపోకు. అవును, ఒక దుప్పటి కూడా తీసుకుని వెళ్దాము. हाँ और एक चादर भी ले चलेंगे. हाँ और एक चादर भी ले चलेंगे. అవును, ఒక దుప్పటి కూడా తీసుకుని వెళదాము. పిల్లల కోసం బాల్ మరియు బ్యాడ్మింటన్ కూడా తీసుకెళ్తాము. बच्चों के लिए गेंद और बैडमिंटन भी रख लेंगे. बच्चों के लिए गेंद और बैडमिंटन भी रख लेंगे. సో అక్కడ ఉన్నటువంటి పిల్లల కోసం పిల్లల కోసం బాల్ మరియు బ్యాడ్మింటన్ కూడా తీసుకెళ్దాం. ఫోటోలు తీయడానికి కెమెరా కూడా తీసుకెళ్దాం. ఫోటో ఖీంచనే కే లియే. సో ఫోటో తీయడము అంటే ఫోటో ఖీంచిన. జనరల్లీ ఖీంచిన అంటే డ్రా చేయడము, లాగడం అనే మీనింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఫోటో ఖీంచనే కే లియే కెమెరా భీ లే చల్తే హై. సరే, మంచి స్మృతులు తయారవుతాయి. సహీ హై యాదే బన్ జాయేంగి. ఓకేనా, కొన్ని గుర్తులు ఉంటాయి. యాదే బన్ జాయేంగి. నాతో పాటు వారలు చెప్పండి. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మనం ఉదయం ఎప్పుడు బయలుదేరుదాం? అను हम सुबह कितने बजे निकलेंगे? अनु हम सुबह कितने बजे निकलेंगे? మనం ఉదయం ఎప్పుడు బయలుదేరుదాం? राहुल ने अनु से कहा कि 8 గంటలకు బయలుదేరితే బాగుంటుంది. 8 बजे निकलेंगे तो अच्छा रहेगा. 8 बजे निकलेंगे तो अच्छा रहेगा. 8 గంటలకు బయలుదేరితే బాగుంటుంది. అనుని రాహుల్ సే కహా. అను రాహుల్తో అంది. అప్పుడు సూర్యకిరణాలు కూడా తక్కువ ఉంటాయి. తబ్ ధూప్ భీ కమ్ రహేగి. తబ్ ధూప్ భీ కమ్ రహేగి. అప్పుడు సూర్యకిరణాలు కూడా తక్కువ ఉంటాయి. నేను కార్ డ్రైవ్ చేస్తాను. రాహుల్ నే అను సే కహా. రాహుల్ అనుతో అన్నాడు. గాడి మై చలాऊंगा. గాడి మై చలాऊंगा. కారు నేను డ్రైవ్ చేస్తాను. నాతో పాటు వారలు చెప్తున్నారు కదా. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. నేను అందరినీ సమయానికి సిద్ధం చేస్తాను. మై సబ్కో समय पर तैयार कर दूंगी. मैं सबको समय पर तैयार कर दूंगी. నేను అందరినీ సమయానికి సిద్ధం చేస్తాను. రాహుల్ నే అను సే కహా. రాహుల్ అనుతో ఏమన్నాడు? నాన్నకు ముందే చెప్పు. పాపాకు పహలే హీ బతా దేనా. పాపాకు పహలే హీ బతా దేనా. నాన్నకు ముందే చెప్పు. అమ్మ చాలా సంతోషిస్తారు. అను మమ్మీ బహుత్ ఖుష్ హో జాయేంగి. మమ్మీ బహుత్ ఖుష్ హో జాయేంగి. అమ్మ చాలా సంతోషిస్తారు. కుటుంబంతో సమయం గడపడం అవసరం. రాహుల్ परिवार के साथ समय बिताना जरूरी है. परिवार के साथ समय बिताना जरूरी है. కుటుంబంతో సమయం గడపడం అవసరం. అవును, అందరి మనసు సంతోషంగా ఉంటుంది. అనునే రాహుల్ సే కహా. हाँ इससे सबका मन खुश रहता है. అందరి మనసు సంతోషంగా ఉంటుంది.
इससे దీని వలన పార్కుకు వెళ్ళడం ఎంజాయ్ చేయడం వలన సబ్కా మన్ ఖుష్ रहता है అందరి మనసు సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఫిక్స్ ఆదివారం పిక్నిక్ ఖరారు పక్కా. तो तय रहा रविवार को पिकनिक पक्की. तो तय रहा रविवार को पिकनिक पक्की पक्की हो गई. ओके सो इला राहुल और अनु के बीच में पार्क जाने के बाद वहां खेलने का खाने का इंतजाम करने के बारे में दोनों के बीच में हमने बातचीत देखी. ओके तो इस प्रकार आप भी कॉन्वर्जेशंस सुनिए, सुनते हुए आप बोलिए भी. ओके ना, मुंह खोलकर बोलना, नहीं तो हिंदी सीखना बहुत कठिन लगेगा. जब आप सीखते या सुनते हैं हर एक शब्द का मीनिंग भी जानना जरूरी है. ओके तो अब तक हम साथ रहे, जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.